అంటే మీరు చందమామ థింగ్స్ అని రామచంద్ర ప్రభు చెప్పండి. అంత స్ట్రాంగ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్న మీకు ఇప్పుడు అంత తొందరగా సినిమా జనాల్లోకి వెళ్ళట్లేదు అంటే కారణం ఏంటంటారు? ఏంటంటే నువ్వే అయిందా బాగైందా? మేడం గారు చాలా క్యూట్గా ఉన్నారు బ్రో, అర్జెంటుగా ప్రపోజ్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకు? కొత్తగా ట్రై చేయండి ఈ రోజు. అందుకే పందెం పుంజుకి తీసుకొచ్చి ఫస్ట్ ఫుడ్తో ఇంప్రెస్ చేయాలి. ఫుడ్తో ఇంప్రెస్ చేయాలి. పొట్టోడికి దోలు తీరిపోయింది. పంచమినార్ కోసం ఏం చెప్తారు బ్రో? అసలు 21వ తారీఖు రిలీజ్ అవుతుంది, అసలు ఏం చెప్తారు? అసలు ఏం చెప్పాలనుకున్నా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ అల్లింది. నువ్వు అప్పుడు గరమే చూసి థియేటర్లో చూడటం మిస్ అయ్యాయి, కానీ ఈసారి మాత్రం థియేటర్కి వెళ్తావు. వాడు సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా చూడాలని నాకు ఉంది, కానీ జరగవు కదా. గొప్ప గొప్ప విషయాలు రాత్రికి రాత్రి జరిగిపోవు. టికెట్ ఇస్తారా మీరు? కొనుక్కోదా? ఎందుకు నీకు ఏసి బతుకు. కాకపోతే అందులో చౌటోడుగా ఉన్నావు కదా, అలాంటిదే. లాంటిదా? ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాను. నాకు చెవుడు తప్ప వేరే ఏ ప్రాబ్లం లేదు సార్. మీరు అనుకున్నట్టు సినిమా కాదు అన్నారు, అంటే ఎలాంటి సినిమా అండి? ఇలాంటి సినిమా ఆపోజిట్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. జాబ్ లో జాయిన్ అవ్వ నువ్వు ఏ కంపెనీ? అందులో అజయ్ ఘోష్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన. దాడు నువ్వు కలిసి ఏమైనా ప్లాన్ చేసుకురా. ఆయన క్యారెక్టరైజేషన్ ఇందులో విలన్లా కొంచెం కనిపిస్తుంది, ఏంటది? విలను హీరో లేకపోతే క్యారెక్టర్ ఇది అలానే ఉండదు అన్న. మీరు విజయనగరం కదా, అక్కడ నుంచి ఈ డైరెక్షన్ అనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? భీమవరంలో చదువుకునేటప్పుడు బాగా చూశాను. తర్వాత కథకి రాజు యాప్ట్ అవుతాడు అనిపించి అప్రోచ్ అయ్యి. వాడికి ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నమ్మేశావా? ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ కామెడీ సినిమా. హ్యాపీగా 2.5 గంటలు థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అంతా కడుపు పబ్బా నవ్వుకొని బయటకు వచ్చే సినిమా. దూరంగా చూస్తే ఆకాశం భూమి కలిసినట్టే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవు. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పే కదా నన్ను మోసం చేసింది.